అది మీ తెలియని తప్పుల వల్లనో, గతజన్మ పాపం వల్లనో, విధిరాత వల్లనో, దురదృష్టమో అనుకుంటున్నారు. అవును మాతా. అలా అనుకోవటం తప్పు శిశువులు. మీరు నిమిత్త మాత్రులు. అలా భావించటం తప్పు. మీ పాపం ఏమీ లేదు. మీలో ఎవరి జననంలోనూ దోషం లేదు. నరదృష్టి, నరద్వేషం, నరఘోష ఆటంకాలు కలిగించాయి. రుద్రుడిని ఆశ్రయించారు. ఈ రుద్ర నివాసానికొచ్చారు. ఇంకా క్షుద్ర తలంపులు మీకు ఏ ఆటంకాలు కలిగించలేదు. మీలో మీరు నా జన్మదోషము, నా జన్మదోషము అన్న మీమాంసను వదిలివేయండి. మనసు నిర్మలంగా ఉంచుకోండి. ప్రశాంతత మీదవుతుంది. స్వయంవరంలో సీతను పెళ్లాడిన రాముడు రాజ్యానికి తిరిగి రాగానే అరణ్యవాసానికి వెళ్లాల్సొచ్చింది. వారిలో ఎవరిది ఎవరు దోషమనుకున్నా రామాయణం ఇతిహాస గ్రంథం అయ్యేది కాదు. ఆ చరిత్ర, ఆచంద్ర తర్కం నిలిచేది కాదు. ఈ భారతదేశంలో ప్రతి ఊరున రామాలయాలు వెలిసేవి కావు. ప్రతి ఇంట సీతారాముల్ని కొలిచేవారు కారు. ఆలుమగలంటే కష్టాలలో సుఖాలలో సమాన భాగస్వాములు కావాలనేదే ఆ జంట జగత్తుకు అందించిన నీతి మార్గం.